దేవర పార్ట్ 2 మూవీ మీద కొరటాల శివ గారు అయితే చాలా సీరియస్గానే ఉన్నారని చెప్పాలి. అండ్ ఈ మూవీని చాలా సీరియస్గా తీసుకున్నారు ఆయన అయితే. అండ్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ ట్విస్ట్లు ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం రెండో భాగం స్క్రిప్ట్ రైటింగ్ అయితే జరుగుతుంది. అండ్ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు ఛానల్లో చేస్తున్నట్టయితే మనకి సమాచారం అయితే వస్తుంది గైస్. అండ్ పుష్ప 2 లాగానే ఫ్యాన్స్ని మెప్పించేలా సీన్స్ రాసుకున్నట్లు కొరటాల శివ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఏడాది చివరిలో అయితే ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ పుష్ప 2 లాగే ఈ మూవీ కూడా భారీ కలెక్షన్స్ వచ్చేలాగా ఆయన అయితే ప్లాన్ చేస్తున్నారు. అండ్ నార్త్ ఇండియాలో ఉన్న ఫ్యాన్స్ అందరికి కూడా ఈ మూవీని అందించేలా ఆయన అయితే ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 తరహాలోనే ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ట్విస్టులు కావచ్చు, ఆ విధంగా ఉండాలి అని ఆయన అయితే ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా నార్త్ ఫ్యాన్స్ అందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం అయితే. అండ్ ఈ మూవీలో భారీ ఎలివేషన్ సీన్స్ అండ్ ట్విస్టులు ఉండేలాగా చూసుకుంటున్నాను. అండ్ ఈ ట్విస్టులు భారీ ఎలివేషన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీరైతే ఊహించలేరని ఆయన చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీలో సరికొత్త ఎన్టీఆర్ని అయితే చూడబోతున్నారు. అండ్ రక్తపాతం అనేది ఏ విధంగా ఉంటుందో ఈ మూవీలో అయితే చూడబోతున్నారు మీరు అందరూ కూడా అని కొరటాల శివ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ గారు అయితే. అండ్ నార్త్ ఫ్యాన్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు కొరటాల శివ గారు అయితే. అండ్ పార్ట్ 1లా మిక్స్డ్ రివ్యూస్ కాకుండా పార్ట్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. సినీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది. ఆయన అయితే స్క్రిప్ట్ రైటింగ్లో ఖచ్చితంగా ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా మార్చుతున్నట్లయితే తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ ఈ మూవీ షూటింగ్ అయితే మనకి ఈ సంవత్సరం చివరిలో అయితే స్టార్ట్ అవబోతుంది. ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు వార్ 2 మూవీలో అయితే మనకైతే బిజీగా ఉన్నారు. అండ్ దీని తర్వాత మనకైతే దేవరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ దేవర షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్లో ఈ మూవీ అయితే మన ముందుకు అయితే వస్తుంది. అండ్ ఈ మూవీలో ఎలివేషన్ సీన్స్ ఏ విధంగా ఉంటుంది, స్టోరీలో ట్విస్ట్లు ఏ విధంగా ఉంటాయో మనం అప్పుడు చూసి తెలుసుకుందాం గైస్. అండ్ ఈ వీడియోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారో అందరూ ఖచ్చితంగా జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి గైస్. అండ్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్.